ఆఫీస్ తగలబెట్టినందుకే అరెస్ట్ చేయలేదు ప్రభు అని చెప్తుంటే ఏం చదువుతున్నారు, ఏం చూస్తున్నారు, ఏం జరిగింది, ఎవరు ఏం స్క్రిప్ట్ రాసిచ్చారు? అసలు వల్లభనేని వంశీ ఏ విషయంలోనూ ఇప్పుడు అరెస్ట్ అయ్యారు అనేది కూడా వాళ్ళకి తెలియకుండా వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. అందరికీ నమస్కారం. డిబి రీటాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. నేను మీ వెంకటేశ్వర్లు. ముందుగా ఉన్నమాట, సాధారణంగా చట్టం, న్యాయం పరిధిలో ఉన్నటువంటి ఒక అవగాహనతో నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఏదైనా దర్యాప్తు జరుగుతున్నటువంటి ఒక కేసు విషయంలో కానీ, విచారణ జరుగుతున్నటువంటి ఒక కేసు విషయంలో కానీ, రాజ్యాంగ వ్యవస్థలలో ఉన్నత పదవులు చేసినటువంటి వ్యక్తులు కానీ, చేస్తున్నటువంటి వ్యక్తులు కానీ, అంటే ఉదాహరణకి ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు లేదా మంత్రులు, ఇటువంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడటం కానీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కానీ, వాళ్ళకి మద్దతు ప్రకటించడం కానీ, నేనున్నానని భరోసా ప్రకటించడం కానీ చేసినట్టయితే ఆ దర్యాప్తు లేదా ఆ విచారణ తప్పుదోవ పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజాప్రతినిధులు ఎవరైతే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవి చేపడతారో అటువంటి వాళ్ళు దాని గురించి మాట్లాడకూడదు అనేది నాదొక అవగాహన. ఇంతకీ దేని గురించి విషయం చెప్తున్నానంటే, మన మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షులు, పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి శాసనసభలో ఎమ్మెల్యేగా పదవీ స్వీకారం చేసినటువంటి వ్యక్తిగా ఆయన ప్రతిసారి కూడా నేరం చేసి లేదా నేరారోపితమైన నిందితుడిగా ఉండి ఎవరైతే జైల్లో ఉంటారో, ఎవరైతే జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారో, ఎవరైతే రిమాండ్ ఖైదీగా ఉంటారో వాళ్ళని పరామర్శించడానికి జైలు యాత్ర పెట్టుకున్నారు. పాదయాత్ర జనవరిలో పెడతామన్నారు, ప్రజల దగ్గరకు వెళ్తామన్నారు, ఇవన్నీ పక్కన పెట్టారు. రైతు యాత్ర అన్నారు, రైతు ఏదో నామకాగా ఒకరోజు చేస్తున్నారు అని పక్కన పెట్టారు. కానీ ఎప్పుడు ఎవరైతే నేరం ఆరోపించబడి, చేశారో లేదో పక్కన పెడదాం, నేరం ఆరోపించబడి జైల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని పరామర్శించడం అనేది తప్పు అని నేను అంటాను. ఎందుకంటే రాష్ట్రానికే ఒక ముఖ్యమంత్రి 5 ఏళ్ల పాటు, అంతకుముందు 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష నాయకులు, అంతకుముందు ఒక 5 ఏళ్ల పాటు మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ప్రస్తుతం ఇప్పుడు కూడా వైసీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అదేవిధంగా ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవీ స్వీకారం, ఎమ్మెల్యే పదవీ స్వీకారం చేసినటువంటి ఒక ఎమ్మెల్యే ప్రస్తుతం అర్హతలు పక్కన పెట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని ఫైట్ చేస్తున్నారు, కోర్టులో కూడా వేస్తున్నారు. అసలు ఇన్ని తెలిసి, ఇన్ని కావాలనుకుని ఈ రాష్ట్రాన్ని ఏక ఛత్రాధిపత్యంగా ఏలేద్దాం అనుకున్నటువంటి వ్యక్తి కనీసం అభిమానాన్నేనే లోపలుంచుకొని తన పార్టీ వాళ్ళ, ఇతర పార్టీ వాళ్ళ, తన మనుషుల, ఇతర మనుషుల, తన సామాజిక వర్గమా, వేరే సామాజిక వర్గమా అని కాకుండా చిన్నవాడా, పెద్దవాడా, అతను ఎమ్మెల్యేనా, మాజీ ఎమ్మెల్యేనా, లేకపోతే ఒక లేమైనా, ఎవరైనా కానివ్వండి, ఆయన నేరం ఆరోపించబడి జైల్లో ఉన్నప్పుడు ఎలా పరామర్శిస్తారు? నందిగం సురేష్ని పరామర్శించారు, పిన్నెల్లి రామకృష్ణని పరామర్శించారు, ఇంకా బోరుగడ్డ అనిల్ దగ్గరకు వెళ్ళలేదు, ఎందుకో తెలియదు. ఇప్పుడు మరి వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారని ఆయన దగ్గరకు వెళ్ళారు. ప్రతిసారి వెళ్ళటం, లోపల ఉన్న వాళ్ళకి భరోసా ఇచ్చి, బేష్ బాగా చేసావు, నీకెందుకు, నేనున్నాను, నీ తరపు నుంచి నేను మాట్లాడతాను బయట అనుకుని బయటకు రావటం, బయట ప్రెస్ వాళ్ళని పెట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు గుళ్ళ సీఎం సీఎం సీఎం, జై జగన్ జై జగన్ జై జగన్ అని చాలా మంది వచ్చి ఓ విపరీతమైనటువంటి ఈరోజు ఏడుపులు, గోళ్ళు, అన్నో అని ఏడవడం, ఇలాంటి రకరకాలైన సౌండ్స్, మళ్ళీ వెర్రి కేకలు, చిన్న చిన్న కుర్రాళ్ళు పిచ్చి కేకలు వేయటం, ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నిటిని అది మేనేజ్ చేయడానికి, ఎందుకంటే ఈయన స్క్రిప్ట్ చదువుతారు కాబట్టి ఒకవేళ మధ్యలో బ్రేక్ అవుతుంది, చదవడం కంటిన్యూ అవ్వదు. అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుంది అంటే అటు కొంచెం కాన్సన్ట్రేషన్ చేసినట్టు, వాళ్ళ వల్ల డిస్టర్బెన్స్ మనం కొంచెం విన్నట్టు, ఇదేదో మేనేజ్ చేయడం కోసం ఎవరు అరేంజ్ చేశారు అనుకోండి.
కానీ అది కూడా అవసరం లేదు. అవి కూడా ఇవన్నీ ఎలాంటివంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విషయం ఒకటి, దర్యాప్తుని తప్పుదోరి పట్టించే విధంగా ప్రవర్తించడం రెండు. ఇటువంటివన్నీ కూడాను ప్రజాప్రతినిధులు చేయకూడని పనులు అంటారు. అది సబ్సిడీస్ కింద వస్తుంది. అదే ఇప్పుడు చాలా మంది అలాగే చేస్తున్నారు, కానీ ఇంత బరితగించి చేయటం లేదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయినటువంటి జైలుకి వెళ్ళి అక్కడ ఏం చెప్తారైనా, అక్కడ రిగ్గింగ్ అయిపోతుంది, తనకు వ్యతిరేకంగా జరుగుతుంది, ఎన్నికల కమిషన్ సక్రమంగా చేయలేదు, ఎన్నికలు తప్పుగా జరుగుతున్నాయి కాబట్టి ఆయన కోపం వచ్చింది, తీసి నేలకేసి కొట్టాడు అని కమెంట్ చేయించారు. ఆయన అక్కడ ఇరికించేశారు. అంతకు ముందు ఏమో తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ ని ధ్వంసం చేశారు, మీద పడారంటే మా వాళ్ళకి కోపం వచ్చింది, నాకేమో అనుకోండి మాటలు అన్నారు కాబట్టి వాళ్ళకి బీపీ వచ్చింది, వెళ్ళి పడిపోయారని చెప్పేసి అప్పుడు ఒకసారి అన్నారు. తర్వాత ఇప్పుడు వంశీ గారు ఇక్కడికి వచ్చి ఇది చేసేటప్పుడు కేసు ఏమిటో అసలు అర్థం కావడం లేదు. విచిత్రం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద వంశీ దాడి చేయలేదు, వైసీపీ ఆఫీసు మీద దాడి చేయడానికి పట్టాభి చాలా మందిని వెనకేసుకొని వస్తూ ఉంటే దానికి ప్రతిచర్యగా తెలుగుదేశం ఆఫీసు మీద కూడా వైసీపీ వాళ్ళు వెళ్ళారట. అక్కడ ఆ విధంగా కమిట్ అవుతుంది. ఇక్కడ ధ్వంసం అయినప్పుడు కార్లు ధ్వంసం అయినట్టు, కాల్తున్నట్టు, ఆఫీసుని ధ్వంసం చేసినట్టు వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ప్రజలందరూ చూశారు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఇలా చేశారు అలా చేశారు. ఎప్పుడు కూడా దర్యాప్తు జరిపించిన తర్వాత పోలీసులు సాక్ష్యాధారాలు ఇస్తే అది కోర్టులో వాదోపవాదాలు జరిగి నిర్ణయించబడినటువంటి విషయాలు ఈయనే చెప్తారు. అక్కడ అలా జరగలేదు, ఇలా జరిగింది అని అక్కడ గొడ్డలితో ఇలా నరికారు అలా నరికారు అని చెప్పేసి అప్పుడు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ చిన్నాన్న గారి మద్ర విషయంలో కూడా ఆయనే చెప్పేశారు అంతా. మరి సిబిఐ దర్యాప్తు కూడా అవసరం లేదేమో అనుకున్నారో ఏంటో. మరి అలా మొత్తం మాట్లాడడం అనేది ఒక నేరం గురించి దర్యాప్తు జరుగుతున్నప్పుడు దాని గురించి మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. సరే, అది అలా ఉంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పదవుల్లో అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకి మంత్రులకే అపాయింట్మెంట్ దొరికేది కాదు, మరి సామాన్యులకైతే అసలే కనిపించేవాళ్ళు కాదు, పరదాలు కట్టుకొని తిరిగేవాళ్ళు, బయటకు వచ్చినప్పుడు కూడా ఎక్కడ మనం చూద్దామంటే కనిపించేవాళ్ళు కాదు, పిలుద్దామంటే పలికేవాళ్ళు కాదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎక్కడైనా ఎవరైనా చనిపోయారంటే లేదా ఎవరైనా అరెస్ట్ అయ్యి లోపల వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ ఉన్నారంటే వాళ్ళని చూడడానికి ఆ రెండు సందర్భాల్లోనే బయటకు వస్తారు అంటే ఒకటి చెప్తున్నారు. సరే, ఇప్పుడు వచ్చారు కాబట్టి వచ్చి ఏమన్నారు, మొన్న ఏదో 2.0 అంటే ఇది కొత్త వెర్షన్ అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా వేరేగా మాట్లాడతారు అనుకున్నాను. కానీ ఇప్పుడు కూడా సేమ్ అదే మాట్లాడారు, ఎప్పుడు అదే మాట్లాడారు. అంతకుముందు ఏదైతే 7 సముద్రాలు దాటి ఉన్నా కూడా మిమ్మల్ని లాక్కొస్తాను, అప్పుడు మీరు తెలంగాణ వాళ్ళైనా కూడా అక్కడికి వెళ్ళిపోయినా అక్కడి నుంచి ఇక్కడ లాక్కొస్తాను, వేరే రాష్ట్రం వాళ్ళైనా అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి లాక్కొస్తాను, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము, మీ అంతా తేలుస్తామని పోలీసుల్ని హెచ్చరించడం ఒకటి. ఇప్పుడు అలా కాకుండా కొత్త వెర్షన్ 2.0 మీ బట్టలు ఊడదీస్తాను అని చెప్పేసి అన్నారు. బట్టలు ఊడదీయడం అంటే చాలా మంది కామెంట్స్ ట్రోలింగ్ చేసుకోవడానికి మంచి సబ్జెక్ట్ లా తయారవుతుంది. ఆయన ఎప్పుడు మాట్లాడినా కూడా చాలా మంది ఏంటంటారు, వాళ్ళ ఎంపీ బట్టలు ఇప్పుకొని వీడియోలు అన్ని ప్రదర్శించి సోషల్ మీడియాలో అందరిని ఎంటర్టైన్ చేశారు కదా, ఇది కూడా అది బట్టలు ఇప్పడం అంటే ఆయనకి అది గుర్తుకొచ్చి ఉంటుంది అని చెప్పేసి ఆ చుట్టుపక్కల వాళ్ళ ముఖాలు కూడా మారిపోయేది. బట్టలు ఇప్పిస్తాము ఊడదీస్తాము అని అనడమే వెనకాల ఉన్న వాళ్ళు. కనీసం వంశీ గారి ధర్మపత్ని ఆమె కూడా అక్కడ పక్కనే ఉన్నారు, ఒక ఆడవాళ్ళు ఉన్నారనే ఇంకితం కూడా లేకుండా బట్టలు ఇప్పిస్తాము, వెంట పెడతాము, అలా చేస్తాము ఇలా చేస్తామంటే అందాల గురించి మాట్లాడు. ఎవరో విలేకరు అడిగితే ఏమయ్యా ఎందుకు అరెస్ట్ చేశారు వంశీ గారిని అంటే, వంశీ గారంట చంద్రబాబు నాయుడు గారి కంటే అందంగా ఉంటారట, కొడాలి నాని గాని వల్లభనేని వంశీ గాని వాళ్ళు ఉంటారు. ఇంతకు ముందు అలాగే అక్కడ మొన్న 2.0 వెర్షన్ అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి కొన్ని పేరు అంటే నెక్స్ట్ అరెస్ట్ చేస్తారు, అంతకంటే ఇంకేం చేస్తారు, 3 నెలలు అయితే మళ్ళీ వస్తాం, నా కథ మీరు గుర్తు తెచ్చుకోండి, 3 నెలలు అయితే మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు నేను వచ్చి ముఖ్యమంత్రిని అవ్వలేదా అని చెప్పి ఇలా అన్నారో లేదో అలాగే వంశీని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అక్కడ వంశీ దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు మరికొన్ని యాడ్ చేస్తున్నారు. ఏంటని కొడాలి నాని అంటున్నారు, తర్వాత ఆ దేవినేని అవినాష్ అంటున్నారు. ఈ పేర్లన్నీ చెప్తుంటే వాళ్ళు పక్క నుంచి అటు ఇటు తిరిగి బిత్తర చూపులు చూస్తున్నారు, అలా అటు ఇటు ఆకాశాన్ని తడివేస్తున్నారు. ఏంటి వాళ్ళకి దీంటి మొన్న అరెస్ట్ అవుతారు, అంతకంటే ఇంకేమవుతామో అనేసరికి వంశీ అరెస్ట్ అయిపోయాడు. ఇప్పుడేమో
లోకేష్ కంటే అందంగా ఉన్నాము, లేకపోతే చంద్రబాబు కంటే అందంగా ఉన్నారు, అందుకనే మీకు వాళ్ళ తాలూకు సామాజిక వర్గంలో ఎవరైనా వాళ్ళకంటే అందంగా ఉన్న వాళ్ళని చూస్తే ఆయన లోపల వేసేస్తారని చెప్పేసి అంటారు. ఈయన ఇది నెక్స్ట్ మా పేర్లు కూడా చెప్తున్నారు ఏంటి అని చెప్పి వాళ్ళు అప్పుడే బిత్తర బిత్తర చూపులు చూస్తున్నారు. ఇక్కడ చెప్పడం ఏంటంటే కనీసం సంబంధం లేని విషయం అందంగా ఉంటే అరెస్ట్ చేస్తారా? అనాల్సిన మాట అన్నం తిన్న వాళ్ళు ఎవరైనా అంటారా ఆ మాట? ఎవరు తెలివి తక్కువలు ఏమీ తెలియని వాళ్ళు, లేకపోతే చిన్నపిల్లలు ఆడుకునే మాటలు. అసలు రీజన్స్ ఏమైనా చెప్పాలి, మీ కారణం చెప్పాలి. ఏంటి అని చెప్తున్నారు ఎంతసేపు అరెస్ట్ అవ్వడానికి? అసలు వాళ్ళ ఆఫీస్ ని ఎవరు తగలబెట్టలేదు అని చెప్తున్నారు. ఆఫీసర్ అసలు ఆఫీస్ తగలబెట్టినందుకే అరెస్ట్ చేయలేదు ప్రభు అని చెప్తుంటే ఏం చదువుతున్నారు, ఏం చూస్తున్నారు, ఏం జరిగింది, ఎవరు ఏం స్క్రిప్ట్ రాసిచ్చారు? అసలు వల్లభనేని వంశీ ఏ విషయంలోనూ ఇప్పుడు అరెస్ట్ అయ్యారు అనేది కూడా వాళ్ళకి తెలియకుండా వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకు? ఆయన వంశీ ఒక దళిత కుర్రాడు, సత్యవర్ధన్ అనే కుర్రాడు ఎవరైతే తెలుగుదేశం గన్నవరం తెలుగుదేశం ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా చేస్తున్నాడు. ఆ రోజు 2023లో దాడి జరిగింది. ఆ దాడి జరిగేటప్పుడు కనీసం యాక్షన్ తీసుకోకపోయినా ఏదో ఎవరి చేత ఒకరి చేత ఒక కంప్లైంట్ ఇప్పిస్తే అది రికార్డ్ అయి ఉంటుంది కదా, తర్వాత ఎప్పుడైనా మన అధికారంలోకి వస్తేప్పుడు మనం చూసుకుందాం అని చెప్పేసి అనుకున్నారు టీడీపీ వాళ్ళు. వాళ్ళేమనుకున్నారు, ఎవరో కుర్రాడు వెళ్ళి ఆ దళిత కుర్రాడు ఇచ్చేళ్ళే ఏంటి అవుతుంది దానికని చెప్పేసి వాళ్ళు టేక్ ఇట్ ఈజీ దాకా తీసుకున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇదంతా జరుగుతుంది, పరిస్థితి బాగాలేదు, రెడ్ బుక్ అంటున్నారు, మళ్ళీ ఎవరిని ఎప్పుడు ఏది దొరుకుతుందో అని చూస్తున్నారు. ఏదో ఒక కేసు ఉంటే బేసిక్ గా దాని మీద దర్యాప్తు అనేది జరుగుద్ది, దాని మీద కొంచెం బలంగా లోతులకు వెళ్తారేమో అని చెప్పి ఇప్పుడేమో ఆ అబ్బాయిని తీసుకొచ్చి కిడ్నాప్ చేసి భయపెట్టి వాళ్ళ దగ్గర ఉంచి ఆయన చేత ఒక అఫిడవిట్ ఫైల్ చేయించారు. ఈ కేసుకి నాకేం సంబంధం, నేను అప్పుడు లేను, ఎవరున్నారో నేను చూడలేదు అని చెప్పి రాయించారు. మా అబ్బాయి ఏంటి కనిపించట్లేదు, మా అన్నయ్య ఏంటి కనిపించట్లేదని వాళ్ళ సోదరుడు వాళ్ళ అమ్మ అనమాట కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు దాని మీద వాళ్ళు దర్యాప్తు చేస్తే ఈ కంప్లైంట్ ఆధారంగా కిడ్నాప్ కేసు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఏమంటారు, అసలు తెలుగుదేశం ఆఫీసు గన్నవరం తెలుగుదేశం ఆఫీసు దళితులది కాదు, అది చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ తాలూకా మనిషిది, ఎలాగ అట్రాసిటీ పెడతారు అని చెప్పేసి అంటే అట్రాసిటీ కేసు పెట్టడానికి బేసే లేదు, అసలు ఆఫీసు ఓనర్ ఎస్సీ కాదు ఎస్టీ కాదు, ఎలా పెడతారని చెప్పేసి అడుగుతున్నారు ఆయన ప్రెస్ మీట్ లో. అది ఏమనుకోవాలో తెలియదు. ఎవరైతే పూర్తి కిడ్నాప్ చేయబడినటువంటి కుర్రాడు ఎస్సీ, ఆ కుర్రాడు వాళ్ళ అమ్మ వాళ్ళ సోదరుడు కేసు పెట్టారు. మళ్ళీ ఇంకో వెర్షన్ ఏంటి వీళ్ళది, అరే సత్యవర్ధన్ ఎప్పుడు వచ్చాడు, వీళ్ళు ఎప్పుడు కేసు పెట్టారు, వీళ్ళు కేసు పెట్టి సెక్షన్లు వేసేస్తే ఆ తర్వాత సత్యవర్ధన్ వచ్చి చెప్పాడు కదా, చెప్పకుండా వీళ్ళు అట్రాసిటీ సెక్షన్ ఎలాగేస్తారు, కిడ్నాప్ సెక్షన్లు ఎలాగేస్తారు, 140 ఎలాగేస్తారని ఇలా అడుగుతున్నారు. ఇది ఎవరైనా మర్డర్ చేస్తే ఆ లేచి వచ్చి చెప్తే, ఆ చచ్చిపోయిన వాడికి లేచి వచ్చి కంప్లైంట్ ఇస్తే కేసు బుక్ చేస్తారా? అలా కాదు కదా. వాళ్ళ అమ్మ వాళ్ళ సోదరుడు కిడ్నాప్ అయిన వాడు తర్వాత వస్తాడు, దొరుకుతాడు దొరకడో ఏం జరుగుతుందో ముందు కేసు ఫైల్ చేయడానికి అయితే అవసరం లేదు కదా, ఎవరు కంప్లైంట్ చేసినా సరిపోతుంది కదా. అది మినిమం, అది కామన్ సెన్స్. ఇది కాకుండా ఆ ఆఫీసు ఎస్టీ వాళ్ళది కాదు ఎస్టీ వాళ్ళది కాదు, ఎలా మీరు అట్రాసిటీ పెడతారని చెప్పి ఇలాంటి మాటలు అనేవి చెప్పారు. ఇవన్నీ చెప్తుంటే పక్కన ఉన్నవాడు గొల్ల పెట్టుకోవడం, తర్వాత ఉన్న వాళ్ళు బెత్తర చూపులు చూడటం, ఇదేంటి మా పేర్లు చెప్తున్నారు, కొడాలి నాని దేవినేని అవినాష్ నెక్స్ట్ మేమే కావాలని చెప్పేసి అనుకోవడం, ఇలా జరిగింది. ఇది 2.0 వెర్షన్. ఇంతకు ముందు బ్రహ్మాండమైనటువంటి రూలింగ్ జరిగిపోయింది, పోలీసులు బాగా వ్యవహరించారు అని కాదు కదా. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఇలా ఉంది, నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తే వాళ్ళని బట్టలు ఓదేస్తాము, సప్త సముద్రాలు వెనకనున్నా దాక్కునున్నా తీసుకొస్తామంటే గతంలో మీరు చేసింది అదే. ఇప్పుడు అంతకంటే ఇంకా చేసారు. ఎందుకంటే మాక్సిమం ఎంత చూడాలో అంత ప్రజలు కామన్ పీపుల్ కూడా చూసేశారు. ఎంత వేదన అనుభవించాలో అంత వేదన అనుభవించేశారు. ప్రతిపక్షాల వరకు స్వపక్షంలో కూడా చాలా మందికి అవకాశం లేదు మీ వరకు రావడానికి. అయితే అక్కడ మీరు ఇంకో మాట కూడా అన్నారు, చంద్రబాబు నాయుడు వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు ఎదుగుతుంటే అభివృద్ధి చెందితే సహించలేరు, కాబట్టి వాళ్ళు అందంగా వీళ్ళకంటే అందంగా ఉంటే సహించలేరు ఇలాంటి మాట్లాడారు. వాళ్ళు ఎదుగుతుంటే సహించలేకపోవడం మీరు కాంట్రవర్సీ మాట్లాడారు. ఇంతకు ముందు ఇంకోలా మాట్లాడారు కదా, అంత కమ్మ వాళ్ళకే చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అన్నారు. 36 మంది కమ్మడి ఎస్పీలను తీసుకొచ్చి అపాయింట్ చేశారని చెప్పేసి గతంలో 2014లో ఆయన గెలిచిన తర్వాత. ఆ తర్వాత ఇంకా
ఇంకా చాలా మంది, వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి వరకు ఎలాగెళ్ళారు, వాళ్ళ సామాజిక వర్గం వల్ల ఎదుగుదల సహించలేదు అని చెప్పేసి అన్నారు. మరి ఆయనతోని నాయుడు అని మంచి ఫ్రెండ్షిప్ ఉంది కదా. ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి చేసినప్పుడు ఇక్కడ అమరావతి పట్టణానికి కావాల్సినటువంటి నిధులు ఇవన్నీ మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ తెచ్చుకోవడం, ఇద్దరు నాయుడులు జోడీ అవుతున్నారని చెప్పేసి అప్పుడు అన్నారు. ఎదుగుదలను సహించలేని వాళ్ళు అలా ఎలా చేయగలరు? మరి ఎలా కాకుండా నిమ్మగడ్డ రమేష్ గారు ఈ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఆయన పనిచేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు వచ్చాక ఆయన్ని చాలా రకాలుగా నిమ్మగడ్డ గారిని రకరకాలుగా విమర్శించడం జరిగింది మీరు. అలా కాకుండా ఎన్వి రమణ గారు, ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం వల్లే ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వరకు ఎదిగారు. మరి ఎదుగుదలను చూడకపోతే ఆయన ఎలా ఎదగలిగారు? ఆయనకి చీఫ్ జస్టిస్ రాకుండా ఉండాలని మీరు లెటర్ రాశారు ఇటు నుంచి, ఆయన అర్హుడు కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాశారు. కానీ అంటే ఇక్కడ వాళ్ళ సామాజిక వర్గం వీళ్ళ సామాజిక వర్గం అని కాదు, ప్రతిభ ఉన్న వాళ్ళు ఎవరైనా ఎదిగితే ఆ ఎదుగుదలని చాలా ఆనందంగా తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారిని అర్థమవుతుంది. అక్కడ వాళ్ళ ఎదుగుదలని ఎవరు సహించలేరు అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేది మళ్ళీ వేరు, కొడాలి నాని వల్లభనేని వంశీ వరకు వచ్చేసరికి మళ్ళీ వేరుగా అంటారు. అదే సామాజిక వర్గం వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళని ఈ విధంగా అంటే ఇది మైండ్ గేమ్, జనాలకు అందరికీ తెలుసు. ఒక్కసారి ప్రెస్ మీట్ లోనో ఎక్కడో ప్రజలతోని కులం పేరు పెట్టకుండా మతం పేరు పెట్టకుండా మాట్లాడండి బాబు అని అడుగుతున్నారు జనం. ఒక్క మాటైనా మాట్లాడగలరా అలాగా? అది ఏంటి, దేనికి బయటకు వస్తాము, ఏ సబ్జెక్టు ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడకుండా ఇంకా దీనికి ఏదో మాట్లాడుతుంది. మరి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు అసలు? ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఒక నిందితుడు నేరం చేశాడా లేదా అని చెప్పి ఆయనకి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం ఇక్కడ ఉందా? అసలు ప్రత్యక్షంగా వల్లభనేని వంశీ గారు చేసినటువంటి అరాచకాలని వీడియోల రూపంలోను, ఫోటోల రూపంలోను, పత్రికల్లో వచ్చిన వార్తల రూపంలోను, సోషల్ మీడియాలో వచ్చినటువంటి ట్రోలింగ్ రూపంలోను మొత్తం రాష్ట్రం అంతా చూశారు కదా. ఏదైనా అది కాదు, అది తప్పుడు ప్రచారం, ఇది నిజం అని అనుకుంటే మీరు సుప్రీంకోర్టు నుంచి లాయర్లను తెప్పించుకోండి, మీరు ఆయనకి న్యాయ సహాయం అందించండి వెనకుండి. కానీ ఇలా బయటకు వచ్చి ఒకసారి ముఖ్యమంత్రి అయినటువంటి వాళ్ళు, రేపు అవ్వాలని ఆశపడుతున్న వాళ్ళు బయటకు వచ్చి నేర ఆరోపితం చేసినటువంటి వ్యక్తి ఎవరైతే నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ వ్యక్తికి మీరు మద్దతు ప్రకటించడం, ఓపెన్ గా ఇటువంటి చర్యలు ఇక ముందు చేయకుండా ఉంటే మంచిదేమో అని చెప్పి మీ శ్రేయోభిలాషులు కూడా అనుకుంటున్నారు. అది కొంచెం ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు వాళ్ళ జోలికి వెళ్ళలేదు, ఆ సత్యవర్ధన్ ఎక్కడున్నాడో అని కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఆయన భయపడి ఈ తెలుగుదేశం వాళ్ళు మాకేమి కాపాడలేరు బాబు, వీళ్ళతో నేరపోయి కంప్లైంట్ ఇచ్చాను కానీ నన్ను కాపాడినట్లేదు, నన్ను వీళ్ళు ఉంచారు, ఈ వైసీపీ వాళ్ళు కంట్లో పడకుండా ఉండాలని ఎక్కడో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు హైదరాబాద్ లో. ఎలాగో ఒకలా పట్టుకోగలిగాడు, ఆయన పట్టుకొని అక్కడ వాళ్ళ ఇంట్లో కూడా ఉంచారు. క్లియర్ గా ఇప్పుడు వీడియోలు వైరల్ అయిపోతున్నాయి. లిఫ్ట్ లో మై హోమ్ భూజా ఏదైతే అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద టవర్స్ ఉన్నాయి, ఆ టవర్ లో ఒక వల్లభనేని వంశీకి ఫ్లాట్ ఉంది. ఈ సత్యవర్ధన్ ని తీసుకెళ్తున్నట్టు లిఫ్ట్ లో డే టు టైమ్ తో సైతం సీసీటీవీ ఫుటేజ్ ఉంది. క్లియర్ గా అది సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. అలాంటిది ఇంకా దాస్తే ఏమీ చేయలేదు అని అన్న సత్యవర్ధన్ ని ఎవరు పట్టుకోలేదు, ఇక్కడ బలవంతంగా చేపించలేదు అని ఇటువంటి ప్రయత్నాలను చేస్తున్నారు. ఇక్కడ మనం ఇవన్నీ కూడా ఒక్క ప్రెస్ మీట్ లో మీరు చెప్పినటువంటి 4 మాటలతోటి ఈ ఆధారాలు, ఈ వీడియోలు, ఫోటోలు, వార్తలు అందరూ చూసినవి, కళ్ళతో చూసినవి, అక్కడ స్వయంగా చూసిన వాళ్ళు ఇవన్నీ జరిగిపోతాయా మీరు చెప్పిన మాటలు? అందుకని ఇటువంటి చిన్నపిల్లల మాటలు మాట్లాడకుండా హుందాగా ఎప్పుడైనా దర్యాప్తు జరుగుతున్నటువంటి విషయాల్ని ప్రస్తావించకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తుని జరిపించండి అని మాట్లాడితే గౌరవం పెరుగుతుంది. ఇది నా తాలూకా అడ్వైస్. చాలా మంది కూడా అదే చెప్తున్నారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. చివరి దాకా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.